సర్వ సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి ముద్దుబిడ్డ, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. మాల మహాసేన, దళిత యునైటెడ్ ఫ్రంట్ల ఆధ్వర్యంలో ఖాజీపేట బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శాలను మనం పాటించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల 2 గ్లాసుల విధానం దళితుల దేవాలయాల్లోకి రానియకుండా అడ్డుకోవడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని బాధ కలుగుతోందని, ఇది అంబేద్కర్ ఆశయాలకు పూర్తి విరుద్ధమని అన్నారు. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా యువత సంఘటితంగా కుల మతాలకు వ్యతిరేకంగా కలిసిమెలిసి ఉన్నప్పుడే అంబేద్కర్కు ఘన నివాళి అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా చట్ట ప్రకారం శిక్షకు అర్హులన్నారు. దీనిని ప్రభుత్వాలు కఠినంగా అమలు పరచాలని, అప్పుడే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించినట్లవుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని రెడ్డెం విజ్ఞప్తి చేశారు. మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలను మనం అందరము తీసుకుంటాం కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. అయినప్పటికీ 20వ శతాబ్దం దాటినా 2 గ్లాసుల విధానం పోలే, ఇంకా కుల మతాలు పోలే, కొన్ని ఊర్లలో చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తూ ఉంటది. దేవాలయాలకు పోవాలనే కానీ దళితులు రానినటువంటి దుర్మార్గమైనటువంటి నీచ పరిస్థితి ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉందంటే ఇంతకంటే లేదు. పొరపాటున అంబేద్కర్ గారి రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈరోజు పేదల బతుకులు నడిబజారులో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. తప్పకుండా ఇప్పటికైనా ఈ యువత అయినా కానీ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కులాలన్నింటినీ కూడా ఇప్పటికైనా 20వ శతాబ్దంలోనైనా కులాలను లేకుండా చేసేటటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చదువుకుంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలా. కుల మతాలను అందరినీ గౌరవించేటటువంటి సంస్కారం ఉన్నప్పుడే వాళ్ళ చదువుకు సార్థకత అన్నటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను మనం కొనసాగించినప్పుడే ఇది ఖచ్చితంగా మనం న్యాయం జరుగుతుంది. కేవలం అంబేద్కర్ గారి జయంతి రోజు, అంబేద్కర్ చనిపోయిన రోజు ఇక్కడికి వచ్చి ఒక పూలదండ వేసి అంబేద్కర్ అమర్ రహే అని చెప్పి మాట్లాడినంత మాత్రాన ఏమీ రాదు. అంబేద్కర్ గారి ఆశయాలను మనం పూర్తిగా కొనసాగించినప్పుడే, ఆ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు మనం కృషి చేసినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందన్నటువంటి విషయాన్ని గమనించి మనం అందరము ఇప్పటికైనా కుల మతాలకు అతీతంగా మనం అందరము కలిసికట్టుగా ఉండాలని చెప్పి, అప్పుడే మన అంబేద్కర్ గారి ఆశయాలు సాధించినట్టని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.